అడవిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు సరస్సులో తెల్లని హంసను చూసి దగ్గరికి వెళ్ళి, ఓయ్ బ్రో, ఎంత అందంగా ఉన్నావు, హ్యాపీగా జీవిస్తున్నావు. దానికి హంస నవ్వుతూ, ఏదో జీవిస్తున్నాలే, అయినా నాకన్నా అందంగా ఉన్న చిలకంత కాదులే అని హంస అనగానే కాకి ఎగురుకుంటూ చిలక దగ్గరికి వెళ్ళింది. అరే చిలక మామ, ఏం అందం నీది. వెంటనే చిలక, నేను అందగాడినే, కానీ నెమలికి మించినంత అందమైతే కాదులే. కాకి ఆ మాట వినగానే ఫాస్ట్గా ఎగురుకుంటూ నెమలికి చూడడానికి వెళ్తుంది. అడవి మొత్తం ఎగురుతూ నెమలి కోసం వెతుక్కుంటుంది. ఎక్కడా కూడా నెమలి కనిపించట్లే. తిరిగి తిరిగి అలిసిపోయి అడవి చివరన ఉన్న ఒక బంగ్లా దగ్గర ఆగుతుంది. అక్కడ నెమలి యొక్క పంజరంలో ఉండడం గమనిస్తుంది. అక్కడ జనాలు నెమలితో సెల్ఫీలు తీసుకోవడం చూస్తుంది. కాకి ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా ఫేమస్, నువ్వు, నీ అందం, అబ్బబ్బబ్బబ్బా, ఒక సెలబ్రిటీవి. అది వినగానే నెమలి తల వంచుకొని బాధతో, ఏం లాభం, అందంగా ఉన్నాను కాబట్టే ఈ కష్టాలు. నువ్వు చూడు, నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నీకు నచ్చినట్లు ఉంటావు, నచ్చింది తింటావు, నచ్చినట్లు తిరుగుతావు, నీ జీవితం హాయిగా జీవిస్తావు. ఆ మాటతో కాకికి తత్వం బోధపడుతుంది. దేవుడు నీకిచ్చిన జీవితాన్ని జీవించకుండా పక్క వాళ్ళ జీవితం చూసి ఏడిస్తే నీ జీవితంలో ఉన్న ఆనందాలన్నీ పోగొట్టుకొని జీవితాంతం నువ్వు ఏడుస్తూనే ఉంటావు. సో ఒక్కొక్కసారి మనం కూడా అంతే. నేను చెప్పింది కరెక్టే అంటారా? మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి.